ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ కమిషన్ కీలక విచారణ చేపట్టబోతోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఫుల్ డీటెయిల్స్ లైవ్ ద్వారా ఆర్కే. మరి కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన జరిగిన అవకతవకలు కావచ్చు, ఏదైతే కమిషన్ ముందు హాజరు కావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో బీఆర్కే భవన్ వద్దకైతే రాబోతున్నారు. బీఆర్కే భవన్ వద్ద ఒకసారి చూసుకుంటే పూర్తిగా కూడా పోలీసు వలయంలోకి అయితే వెళ్లిపోవడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. ఒకసారి దాదాపుగా 500 మందికి పైగా పోలీసులను అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే కేటీఆర్ స్వయంగా చెప్పారు, ఎవరైతే కార్యకర్తలు అందరూ కూడా అంటే గ్రేటర్ పరిధిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా బీఆర్కే భవన్ వద్దకు వచ్చి కేసీఆర్ కి స్వాగతం పలకాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతోనే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరోవైపు ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా ఇప్పటికే ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా లోపల మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు ఏంటని. ఇక మరి కాసేపట్లో కేసీఆర్ అలాగే కవిత వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి నేరుగా కూడా ఇక్కడికైతే ఏదైతే ఈ బీఆర్కే భవన్ వద్దకైతే రాబోతున్నారు. ముందుగానే పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే అన్నింటినీ కూడా వెహికల్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే వాటర్ కెనాన్లు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ రావడం జరిగింది కాబట్టి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ప్రధానంగా మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఓవైపు కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు కేసీఆర్ అయితే దిగొస్తున్నారు. కార్యకర్తలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ విధంగానైతే కక్షపూరిత చర్యలు తీసుకుంటారో, ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతాన్ని ఏ విధంగానైతే జనాలు అనుభవిస్తున్నారో దాన్ని మొత్తానికి ప్రజలల్లా ఒక తప్పు సంకేతం పంపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ గారిని ఎలాగూ వారిని బదనాం చేయాలి, ప్రజలకు దూరం చేయాలనే ఒక ఎత్తుగడ ఇది. అది మొత్తం ప్రజలకు అందరికి తెలిసిన విషయం. ఎట్లాగైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలో ఫెయిల్ అవడం ఖాయమని మీకు తెలియజేస్తుంది. కార్యకర్తలు ఇంతమంది వస్తున్నారు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇది మేము మా నాయకుడు కేసీఆర్ గారికి ఏ విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అణగగొట్టాలని చూస్తుందో దానికి సంఘీభావంగా మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. మేము ములుగు జిల్లా నుంచి వచ్చినాము. నేను ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిని. దాదాపు 250 కిలోమీటర్ల నుంచి మేము వచ్చినాం. శాంతియుతంగా మీరు ఇక్కడికి వచ్చినా కూడా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరిని కూడా ఇక్కడ ఉండలేకుండా అందరినీ కూడా బయట తరలిస్తున్నా ఎలా చూడాల్సి వస్తుంది? ఇది పోలీసు వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మేము ప్రశాంతంగా నిలబడ్డా గానీ కావాలని చెప్పి మమ్మల్ని ఇక్కడ నుంచి దూరం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా పీస్ఫుల్ గా కూడా మన డిస్ట్రాక్షన్ చేయడానికి రాలేదు. మా నాయకునికి సంఘీభావం తెలపడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాం. మొత్తానికైతే అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి కాసేపట్లో కేసీఆర్ వచ్చే రాబోతున్నారు కాబట్టి ముందుగానే పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. శ్వేత. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.